కుంభకోణాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు. హెచ్ఐఎల్టీపీ పేరిట కాంగ్రెస్ మరో స్కామ్కు రేవంత్ రెడ్డి తెరలేపాడన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఎలా లూటీ చేయాలా అని రేవంత్ చూస్తున్నాడని మండిపడ్డారు. గజాలు గుంటల భూములను కూడా అమ్ముతున్న రేవంత్ రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి కాదు, అమ్మకాల రేవంత్ రెడ్డి అన్నారు హరీష్ రావు. అంటే ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని నిన్న రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందో ఇది మరొక తాజా స్కామ్. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేస్తున్నటువంటి తాజా స్కామే ఈ హెచ్ఐఎల్టీపీ. నిజంగా చెప్పాలంటే ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ. పారిశ్రామిక వాడల్లో 10,000 ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లో అమ్ముకునేటువంటి ఒక కుట్ర, ఒక పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. అధికారంలో వచ్చినాటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ మీదనే దృష్టి పెట్టింది. లగచెర్ల కావచ్చు, హెచ్సియు భూములు కావచ్చు, ఇట్లా ఏది చూసినా కూడా దాని వెనుక ఒక దోపిడీ చేయాలనే ధోరణి కంటే కూడా ఎక్కడ ఎంత దోపిడీ చేయాలన్నదే రేవంత్ గారి ఆలోచన విధానం. మా హయాంలో రోజు వచ్చేది, ఇవాళ గూగుల్ వచ్చింది, లేకపోతే ఇంకొక పెద్ద కంపెనీ వచ్చింది, చైనా నుంచి ఒక కంపెనీ వచ్చింది. అనుమతుల వార్తలేమో బీఆర్ఎస్ హయాంలో వస్తే అమ్మకాల వార్తలేమో కాంగ్రెస్ హయాంలో వస్తూ ఉన్నాయి. ఇది బీఆర్ఎస్కు కాంగ్రెస్కున్న తేడా. ప్రతిరోజు ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది, కొత్త పెట్టుబడి వచ్చింది అనేది మా పాలసీ. ఇవాళ ప్రతిరోజు ఇవాళ హౌసింగ్ బోర్డు భూముల అమ్మకం, ఇవాళ ప్రభుత్వ భూముల అమ్మకం, ఇవాళ టీజీఐసి భూముల అమ్మకం, ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్ల భూముల అమ్మకం, రోజు భూముల అమ్మకాలు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ. అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎల్బీ నగర్లో ఒక టిమ్స్ ఆసుపత్రి, సనత్ నగర్లో ఒక టిమ్స్ ఆసుపత్రి, మల్కాజ్గిరిలో అల్వాల్లో ఒక టిమ్స్ ఆసుపత్రి, ఇట్లా మేము అదేవిధంగా ఎర్రమంజిల్ కాలనీలో గవర్నమెంట్ క్వార్టర్స్ R&B ల్యాండ్ ఉంటే మేము అమ్మలే. అక్కడ నిమ్స్లో మరో 2,000 పడకల ఆసుపత్రి ప్రజల అవసరాల కోసం నిమ్స్ యొక్క ఎక్స్పాన్షన్ 1,400 పడకలు ఉంటే మరో 2,000 యాడ్ చేయాలని చెప్పి మేము ఆలోచించినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు? ఎకరాలు, గజాలు, గుంటలు మొత్తం అమ్ముతున్నాడు. చివరికి హౌసింగ్ బోర్డులో మొన్న ఏదో పేపర్లో యాడ్ వస్తే చూసిన కుక్కట్పల్లిలో 6 గజాలు 8 గజాలు కూడా అమ్ముతుండు. ఆడ 8 గజాలు పెట్టుంటే దాన్ని కూడా అమ్మకానికి పెట్టిండు. 8 గజాలు 6 గజాలు కూడా అమ్ముతుండు. 1,000 ఎకరాలు అమ్ముతుండు, గుంటలు అమ్ముతున్నాడు, గజాలు కూడా అమ్ముతున్నాడు. ఏం మిగులుస్తలేడు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ అవసరాలను గుర్తుంచుకొని అక్కడో ఇక్కడో నిరుపయోగమైనటువంటి భూములను ఈ రాష్ట్రం యొక్క ప్రజల అవసరాల కోసం మేము అమ్మితే ఆ రోజు అడ్డగోలుగా మాట్లాడినాడు. మరి భవిష్యత్తులో తెలంగాణలో ఈ ప్రాంతంలో ఆసుపత్రుల కోసం కానీ, పాఠశాలలు కాలేజీల కోసం కానీ, పార్కుల కోసం కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ల్యాండ్లు అవసరం లేదా? మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూసాం. హడావిడిగా రేవంత్ రెడ్డి గారు ముస్లిం గ్రేవ్ యార్డ్కు, కబ్రస్థాన్కు ల్యాండ్ కేటాయిస్తే అది మిలిటరీ వాళ్ళు వచ్చి మా ల్యాండో అన్నారు. మరి ఆ ల్యాండ్ లేక ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇటువంటి భూములను కాపాడి పెట్టుకుంటే రేపు తెలంగాణలో భవిష్యత్ అవసరాలకు అవసరం ఉండవా? ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు? ఇట్లాంటి పారిశ్రామిక ల్యాండ్స్ మహారాష్ట్ర కానీ, కొన్ని రాష్ట్రాలు గుజరాత్ కానీ సిటీ డెవలప్ అయితే 50% భూమి ప్రభుత్వం తీసుకుంటుంది, మిగతా 50%ను ఇలాంటి ఓ 50% 100% ఫీజు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తుండ్రు. కానీ నువ్వేం చేస్తున్నావు? 30%కే పప్పు బెల్లాలకు కట్టబెడుతున్నావు. ఒక విధానం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు, హౌసింగ్ బోర్డులు భూములు, స్వగృహ భూములు ఏవి లేకుండా తెగనెమ్ముతా ఉన్నాడు. ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, అమ్మకాల రేవంత్ రెడ్డి అయిపోయాడు. మొత్తం రాష్ట్రాన్ని అమ్మదొప్పుతా ఉన్నాడు.
దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ సర్కార్ తెరలేపిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. 5 లక్షల కోట్ల విలువైన భూమిని 4 నుంచి 5,000 కోట్లకి ఎందుకు అమ్ముతున్నారని నిలదీశారు. ఇది కుంభకోణం కాకుంటే మరేంటో చెప్పాలని ప్రశ్నించారు. హెచ్ఐఎల్టీపీలో 4,740 ఎకరాలు మాత్రమే ఉన్నాయని శ్రీధర్ బాబు బుకాయింపుపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు హరీష్ రావు. ప్రభుత్వం చర్చకు వస్తుందా అని సవాలు విసిరారు హరీష్ రావు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇలా కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మాటలు, నిన్న కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలు అక్షర సత్యము అని నిన్నటి మంత్రి గారి మాటలతో రుజువైపోయింది, తేటతెల్లమైపోయింది. థ్యాంక్స్ టు శ్రీధర్ బాబు గారు. నిజాన్ని కొంతవరకు ఒప్పుకున్నాడు ఆయన. కొంత దాచే ప్రయత్నం చేసింది కానీ కొన్ని ఒప్పుకోక తప్పలేదు. ఈ హెచ్ఐఎల్టీపీ హిల్ టీపీ పాలసీ ఏదైతే ఉందో ఇది అతిపెద్ద స్కామ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఒక ఆయుధం. వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టడానికి తెరలేపినటువంటి స్కామ్ ఇది. పారిశ్రామిక వాడల్లో ఆ రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలకే పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారు. 9,292 ఎకరాల భూమిని ఇవాళ 30%, అది కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ 30% రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి 4 నుంచి 5,000 కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు. నేను చెప్పలే, శ్రీధర్ బాబు గారే చెప్పారు. స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్లో, మేము ఈ 9,292 ఎకరాలు అమ్మేస్తున్నాం, రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే మాకు 4-5 వేల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. మరి నిజంగా ఈరోజు ఆ 9,292 ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో? ఖచ్చితంగా 5 లక్షలకు తగ్గదు. 5 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి. మరి నేను అడుగుతా ఉన్న శ్రీధర్ బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని, ఈ 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని 4-5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు? అంటే మిగతా 4,95,000 కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి? దాన్ని ఏమనాలి? మీరే చెప్పింది కదా 4-5 వేల కోట్లే వస్తాయని. ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని ఎందుకు 4-5 వేల కోట్లకే కట్టబెడుతున్నారు? దీని వెనుక ఉన్న మతలబేందో చెప్పాలి. ఈరోజు మంత్రి గారు ఇంకోటి బుకాయించే ప్రయత్నం కూడా చేసిండ్రు నిన్న. లేలే, ఇది 9,292 ఎకరాల భూమి కాదు, ఇంట్లో రోడ్లు మోరీలు బొంగ 4,740 ఉంటుంది అని ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. నేను అథారిటీగా చెప్తున్నాను, ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ చైర్మన్గా నేను పనిచేసిన. ఆ రోజు ఆర్థిక మంత్రిగా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేనున్నాను. నాతో పాటు కేటీఆర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది గౌరవ మంత్రులు సభ్యులుగా ఆ రోజు పనిచేసినారు. ఈ ప్రతిపాదన మా ముందుకు కూడా వచ్చింది. ఐ నో ఆల్ దీస్ డీటెయిల్స్. ఎందుకంటే మంత్రి గారు నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం. నేను సవాల్ చేస్తున్న శ్రీధర్ బాబు గారికి, నిజంగా 4,740 ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా? దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సగం మోరీలకు పోతుంది, రోడ్లకు పోతుందని ఇట్లా బుకాయించంగా ఇక ఎదుటోడేం మాట్లాడాడు వానికి ఏం తెలియదు అనుకుంటున్నావా? మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా. అంటే దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శ్రీధర్ బాబు గారు. అంటే భూ కుంభకోణం యొక్క విస్తీర్ణాన్ని సగానికి సగం తగ్గించాలనేటువంటి విఫలయత్నానికి శ్రీధర్ బాబు గారు పాల్పడుతూ ఉన్నారు. ఇందులో స్పష్టంగా ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడ్డది. కేంద్రం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా ఉందని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. కార్మికులకు కనీస అవసరాలు కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. కేంద్రం వెంటనే లేబర్ కోడ్స్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం చేసినట్లేనంటున్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుతో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయని కార్మిక సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు గారు. సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొని దీన్ని ఎట్లా చూస్తారు?
ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గానికి నవంబర్ 21, 2025 అనేది బ్లాక్ డే. అనేక పోరాటాల ఫలితంగా కార్మిక వర్గం తమ హక్కుల్ని సాధించుకుంది. అనేక కార్మిక చట్టాలని ప్రజాస్వామ్య రిక్వెస్ట్ల ఫలితంగా కానీ అనేక కార్మిక చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లని భారతదేశంలో బిఎంఎస్ యూనియన్ తప్ప మిగతా అన్ని ట్రేడ్ యూనియన్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, ఉత్తరాలు ఇచ్చినాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో కూడా నిరసన కార్యక్రమాలు చేసినాయి. ఈరోజు కేవలం కార్పొరేట్ యాజమాన్యాలకి ఊడిగం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఈ కార్మిక చట్టాలను తీసుకొస్తుంది. అనేక హక్కులు కాలరాబడుతున్నాయి. 29 చట్టాలని కుదించటం అంటేనే అనేకం తీసేశారు, అంటే సౌకర్యాలను తీసేశారు. వాళ్ళు చెప్తున్న సంక్షేమం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే సంక్షేమాన్ని చెప్తున్నారు. సంక్షేమం అనే పదం మాట్లాడుతున్నారు, కానీ ఏం చెప్తున్నారు? సంక్షేమం లేబర్ డిపార్ట్మెంట్కు పని ఉండదు, కార్మిక సంఘాలకు పని ఉండదు. దయదలిచి కార్పొరేట్ కంపెనీలు కార్మిక ఉద్యోగులకు ఏదైనా చేస్తే అది వాళ్ళ సంక్షేమం అని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కార్మికులకు 8 గంటల నుంచి 12 గంటలకి తీవ్రంగా నష్టపోయే విధానంగా దీంట్లో కనపడుతుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు భారతదేశంలో 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానం పెడుతున్నారు. దీనివల్ల ఓటీ నష్టం, ఆరోగ్యం నష్టం, ఉత్పత్తిలో నాణ్యత కూడా పోతుంది. ఈ రకంగా కార్మిక వర్గాన్ని మళ్ళా తిరిగి బానిసలు అంతకుముందు ఎట్టయితే పనిచేయించుకున్నారో బానిసల్ని అట్లా పనిచేయించుకునే భాగంలోకి ఇవాళ బీజేపీ ప్రభుత్వం నెడుతుంది. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, బాధపడుతున్నాం కూడా. ఎందుకనంటే ఇంత సాధించుకున్న దాన్ని బీజేపీ ప్రభుత్వం ఇలా ఈ హక్కుల్ని కాలరాస్తుందని అంటే కార్మిక వర్గ భవిష్యత్తు చూస్తుంటే ఒకసారి ఏ ప్రమాదంలో పడుతుందో చూస్తుంటే పెద్ద ఆందోళన కలుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేద ప్రజల కడుపు కొట్టి కార్పొరేట్ శక్తులకు మోదీ దోచిపెడుతున్నారని భావించవచ్చా? అది స్పష్టంగా భావించాలి, అదే నిజం. ఇంతకు ముందు కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశాం. ఇందులో కార్మిక సంఘాల నిరసన ఒకటే సరిపోద్దని అయితే నేను అనుకోవట్లేదు. ఇందులో రాజకీయ పార్టీలు కూడా జోక్యం చేసుకోవాలి. ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప కార్మికులకు రక్షణ లేదు. ఇలా ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేట్ చేయడానికి అన్ని రకాలమైన దారులు ఓపెన్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇవాళ విశాఖ స్టీల్ను చూశారు, ప్రైవేటు పరం చేస్తానంటే కార్మిక సంఘాలు ఐక్యంగా నెలల తరబడి సంవత్సరాల తరబడి పోరాటం చేస్తే అంతో ఇంతో ఆ విశాఖ అది. కానీ దానికి కూడా గనులు ఇవ్వట్లేదు. ఇదంతా దాన్ని సహజ మారడానికి దారులు తీస్తున్నాయి. వివిధ రంగాల్లో ఉన్న నాయకత్వాన్ని సభ్యులను ఏకం చేసి ఈ చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సిన ఆందోళన ప్రచార కార్యక్రమాలకి నడుం చుట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం. వీలైన తొందరలో రాష్ట్ర కమిటీ సమావేశం పెట్టి దీంట్లో నిర్ణయాలు తీసుకుంటాం. మొత్తానికి తీసుకున్నట్లయితే ఏదైతే మోదీ సర్కార్ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అంటున్న పరిస్థితి ఉంది. కేవలం కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కార్మిక సంఘాలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. తూర్పు వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. పలు జిల్లాల్లో టెంపరేచర్ సింగిల్ డిజిట్కు పడిపోయింది. ఆసిఫాబాద్లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితి ధర్మరాజుతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. రోజుకి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు ఇటు హైదరాబాద్లో అటు తెలంగాణ రాష్ట్రం మీదుగా కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం తెలిపారు. రానున్న 3 రోజుల పాటు ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, మరి ఏ విధంగా ఉంటుందో మనతోని వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా వెదర్ ఉండబోతుంది సార్ రానున్న 3 రోజుల పాటు? రానున్న 3 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే తెలంగాణ వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దిగువ స్థాయిలో మనకి తూర్పు గాలులు, వాయువ్య గాలులు అనేవి వీస్తున్నాయి. ఒక విధంగా ఈ గాలుల వల్ల మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. గత 2 రోజులుగా ఏవైతే శీతల తీవ్రత అనేది కొనసాగిందో అవి కాస్త తొలగి మనకి కొంచెం ఉష్ణ తీవ్రత పెరగడం వల్ల, కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఒక విధంగా ఈ యొక్క చలి అనేది తగ్గిందనే చెప్పొచ్చు. సో అట్లానే చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ వాయువ్య దిశగా నిన్నటి వరకు కూడా ఒక ఉపరితల చక్రవాకం అనేది
ఇటు చూసుకున్నట్లయితే దక్షిణ అండమాన్ సీలో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. సో ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే అల్పపీడనంగా మారి రానున్న తదుపరి 38 గంటల్లో ఇది కాస్త ఒక వాయుగుండంగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం దీని యొక్క దిశగా కదులుతూ రానున్న 48 గంటల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు అంటే 38 గంటల్లో కనుక చూసుకున్నట్లయితే ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో కూడా తీవ్ర వాయుగుండంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సార్ కనిష్ట ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, ఇటు హైదరాబాద్ సెంట్రల్లో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 17వ తారీఖున కనుక చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సుమారు 8.2 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది ఆదిలాబాద్లో కొనసాగింది. తదుపరి చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్ అలాగే మెదక్ ఇంకా సంగారెడ్డిలో కూడా మనకి సుమారు 9 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రతలు కొనసాగిన సందర్భాలు కూడా చూడొచ్చు. ఇంకా కొమరంభీంలో కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ నిన్నటి వరకు కొనసాగినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయనే చెప్పొచ్చు. ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి అక్కడ కూడా మనకి సుమారు 14.2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుందనే చెప్పొచ్చు. సార్ మరి ఏదైతే అల్పపీడనం ఎఫెక్ట్ తెలంగాణ పైన ఎన్ని జిల్లాలకు ఎఫెక్ట్ చేస్తుంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అల్పపీడనం ప్రాంతం ఏదైతే కొనసాగుతుందో ఇప్పటికే ఇటు చూసుకున్నట్లయితే బెంగళూరు అలాగే చూసుకున్నట్లయితే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు చూడొచ్చు. సో తెలంగాణకు వచ్చేసరికి మనకి దక్షిణ తెలంగాణలోనే మనకి ముఖ్యంగా తేలికపాటి వర్షం అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు దక్షిణ తెలంగాణలో, రేపు కనుక చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణతో పాటు మధ్యస్థ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సార్ రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్లో ఏ విధంగా కండిషన్స్ ఉంటాయి సార్? రానున్న 3 రోజులు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు దక్షిణ తెలంగాణలో తేలికపాటి వర్షాలు అనేవి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రేపు ఎల్లుండి కూడా తేలికపాటి వర్షాలు ఇటు దక్షిణ తెలంగాణతో పాటు కొంచెం మధ్యస్థ తెలంగాణ భాగాల్లో కూడా ఈ యొక్క తేలికపాటి జల్లులు అనేవి కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. మిగిలిన పొడిబారిన వాతావరణంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని ఇప్పటికే వాతావరణ అధికారి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇటు దక్షిణ తెలంగాణ అటు మధ్యస్థ తెలంగాణలో కూడా తేలికపాటి వర్షం పడుతుందని కూడా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు అటు ఉష్ణోగ్రతలు ఇటు ఏదైతే తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సైదులతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్. సాక్షాత్తు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా మారాయి. ముఖ్యంగా కొత్తగాడి నుంచి మోత్కుపల్లి గేటు వరకు రహదారి పూర్తి గుంతలమయంగా మారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. చివరకు ఓపిక నశించిన యాదయ్య అనే వ్యక్తి వికారాబాద్ R&B ఆఫీస్ ముందు నిరసనకు దిగాడు. ఈ సమస్యపై స్పీకర్ సార్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగాడి నుండి మోత్కుపల్లి గేట్ వరకు 2012లో ఇదే ప్రస్తుత స్పీకర్ ప్రసాద్ కుమార్ సారు చేనేత జౌళి శాఖ మంత్రి ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసి ఇప్పటి వరకు 18 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పటివరకు ఆ దిక్కు దివానా లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. యాచారం చౌరస్తా నుంచి నూర్నంపల్లికి బ్రిడ్జి కాడ ఆడగోరము బంటారం దారితే మళ్ళీ తొరమామిడి గుట్ట మొత్తం ఫారెస్ట్లో మొత్తం అధ్వానమే ఉన్నది. ఈ పరిస్థితుల్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందించాలి. ఆయన ఈ సమస్య పెద్ద ఇష్యూ కాదు. ఆయన ఈ రోడ్ల సమస్య మీద ఆయన కార్యకర్తలకు ఆయన లీడర్లకు గంట సేపు డొనేషన్ బాక్స్ పెడితే చాలు. ఒక రోజంతా పెట్టాల్సిన అవసరం లేదు. గంట సేపు డొనేషన్ బాక్స్ పెట్టి ఆ డబ్బు మొత్తం R&B డిపార్ట్మెంట్కు సబ్మిట్ చేస్తే రోడ్ ఒక్క రోజులో అయిపోతుంది. ప్రసాద్ కుమార్ సార్కు ఒక్క నెల జీతం చాలు ప్యాచ్ వర్క్ కంప్లీట్ కానికే. మీరు ఈ రోడ్ల సమస్య ఒక పెద్ద ఇష్యూ కాదు. ఎవరికి ఒక ఆర్డర్ ఇస్తే ఒక్క ఫోన్ కొడితే అందరు ఉరుకుతొస్తారు, మీ దగ్గరికి వస్తారు, పనులన్నీ ఇంత వస్తారు. అవి మీ తోటి పనులు మస్తు చేసుకుంటారు. మీరు పిలిపిస్తే ఈ రోడ్ల సమస్య మీద పిలిపిస్తే లీడర్లు రారా, కాంట్రాక్టర్ అందరు వస్తారు. తెలంగాణలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో శనివారం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు, 3 డివిజనల్ కమిటీ సభ్యులు, 9 మంది ఏరియా కమిటీ సభ్యులు సహా
22 మంది దళ సభ్యులు ఉన్నారు. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆజాద్ కూడా లొంగిపోయినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పార్టీలో విభేదాలు, భద్రతా కారణాలు, అనారోగ్య సమస్యల వల్ల ఈ లొంగుబాటు జరిగిందని తెలిపారు. 11 నెలల్లో 465 మంది మావోయిస్టులు లొంగిపోయారని, మరో 59 మంది తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు డీజీపీ తెలిపారు. జీవన స్రవంతులు కలిసేందుకని చెప్పి బయటకు వచ్చారు. తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 3 స్టేట్ కమిటీ మెంబర్లకు వచ్చిన వాళ్ళు, 3 డివిజన్ కమిటీ మెంబర్లు, 9 ఏరియా కమిటీ మెంబర్లు, 9 మంది, 22 మంది పార్టీ మెంబర్లు, లేకపోతే దళ సభ్యులు, మొత్తం 37 మంది అన్నమాట. మనము అక్టోబర్ 21 నాడు దినం సందర్భంగా జనజీవనంతో కలిసిపోయిన వాళ్ళు, అందుకోసం చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వీరిలో కోయల సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఇతని మీద 20 lakhs రివార్డు ఉంది, అది ఇప్పుడు ఆయనకు అందజేస్తాం. అట్లాగే అప్పాచి నారాయణ ఎలియాస్ రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఈయన పైన కూడా 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అట్లాగే మిగతా 34 మందిలో కూడా నగదు బహుమతి ఉంది, వాళ్ళని తర్వాత అప్పచెప్తాం. ఇప్పుడైతే ఇస్తున్నాం అన్నమాట. 10 నెలల నుంచి 11 months నుంచి ఇప్పటికీ 465 మంది, 465 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కార్డర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి పార్టీని వదిలిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. బయటికి రాండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఇట్లాంటి సమస్యలు ఉండవు. మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం. ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా, మీడియా ద్వారా బయటకు వస్తారా, రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా, లేకపోతే పొలిటికల్ మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా, ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్ గా మీ ఇష్టం. మీరు బయటికి రాండి. మీకు ఎట్లాంటి సమస్యలు లేకుండా, ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా, సోకాల్ వేధింపులను ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నమస్తే తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆటో షోకు విశేష స్పందన వచ్చింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ రవీందర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ఆటో షో ప్రారంభించారు. ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన మెర్సిడెజ్ బెంజ్, BMW, వోల్వో కార్ల కంపెనీలు ఈ ఆటో షోలో పాల్గొన్నాయి. అలాగే టొయోటా, మహీంద్రా, నిస్సాన్, మారుతి సుజుకి, నెక్సా లాంటి కంపెనీలు ఆటో షోలో పాల్గొన్నాయి. ఇక అన్ని వాహనాలు ఒకే వేదికపైకి తీసుకొచ్చిన నమస్తే తెలంగాణ టుడేలకు గంగుల కమలాకర్ అభినందనలు తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాల్లో మాత్రమే పెట్టే ఈ ఆటో షోలను కరీంనగర్లో కూడా ఏర్పాటు చేశామన్నారు నమస్తే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్స్ జనరల్ మేనేజర్ ఎన్ సురేంద్రరావు చెప్పారు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించింది నమస్తే తెలంగాణ. ఆ పేపర్ ద్వారానే చాలా ప్రజలను చైతన్యపరచడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైతే బాగుంటది అని చెప్పేసి అందులో భాగంగానే ఈరోజు ఆటో షో కూడా నిర్వహించడం, 3వ ఆటో షో నిర్వహించడం. ఒకటే ప్లాట్ఫామ్ మీద అన్ని రకాల కార్లు చూసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో సేఫ్టీ వైజ్, తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ, తర్వాత అన్ని రకాలు కూడా చూసుకునే విధంగా ఈరోజు మనకు అందుబాటులో తీసుకొచ్చింది నమస్తే తెలంగాణ. సో వారందరూ ఒక్కసారి ఈ యొక్క ఎక్స్పోకి వచ్చిన తర్వాత అన్ని చూసుకుంటే హీ కెన్ డిసైడ్ ఈ కార్ని తీసుకోవచ్చు అనే విధంగా 10 కార్లు చూడకుండా ఒకటే షోరూమ్కి వచ్చి, ఒకటే ఎక్స్పోకి వచ్చి తీసుకునే విధంగా ప్రజలకు ఒక మంచి అద్భుతంగా అవకాశం కలిగించారు. ప్రజలందరూ దీన్ని సక్సెస్ చేయాలి. ఈ యొక్క ఆటో ఎక్స్పో వలన ప్రజలకు మేలు జరగాలి. మరొక్కసారి మనస్ఫూర్తిగా యాజమాన్యానికి నమస్తే తెలంగాణ టుడే యాజమాన్యానికి స్ఫూర్తిగా అభినందనలు చేసుకుని జై తెలంగాణ. ఇవాళ చాయిస్, బోల్డ్ అంత చాయిస్ ఉన్నది బయ్యర్కు. ఉన్నాయి అనేక రకాల ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్, ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి. కాబట్టి ఒకే ప్రాంగణంలో కొనేవాడికి కొనే ఆసక్తి ఉన్నవాడికి అన్నిటినీ కూడా చూసి టెస్ట్ చేసి నిర్ణయం తీసుకోవడానికి ఒక చక్కటి అవకాశం అనేది కూడా. ఈ నమస్తే తెలంగాణ నిర్వహిస్తున్న 3వ కరీంనగర్ పట్టణ ఎక్స్పోకు కండక్ట్ చేస్తున్న వారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విధంగా అన్ని రకాల వాహనాలు ఒకే వేదికపై రావడం వల్ల ఈ పెట్రోలు, డీజిల్, తర్వాత ఎలక్ట్రికల్ వాహనాలు అన్నీ కూడా ఒకే వేదికపై రావడం వల్ల ఇతర కస్టమర్లు బేరీజ్ వేసుకొని వారి యొక్క రేటుగా టెక్నాలజీ ఎట్లాగైతే మారుతుందో ఈ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి వినియోగదారులకు ఒకే వేదికపై వచ్చి తెలుసుకుంటారు. కాబట్టి వీరందరి యొక్క ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాను. నమస్తే తెలంగాణ టుడే సమర్పించు ఆటో కరీంనగర్ ఈరోజు మనం
అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్స్లో ఇవాళ రేపు మనం కరీంనగర్ పట్టణంలో నిర్వహించుకుంటున్నాం. ఈ షోలో మీకు 70,000 రూపాయల వాహనం నుంచి మొదలు పెడితే 2 కోట్ల రూపాయల వరకున్న వాహనాలు కూడా ప్రదర్శనలకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకటే వేదిక మీద కనుక అటువంటి వెహికల్స్ అన్నిటినీ అందుబాటులోకి తీసుకొచ్చి అదే వెహికల్ మీద ఫైనాన్స్ సౌకర్యం ఉన్న బ్యాంకులని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కనుక తీసుకొచ్చినట్టయితే కొనుగోలుదారు నిర్ణయం తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇవాళ రేపు కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న ఈ ఆటో షోని కరీంనగర్ పట్టణ వాసులు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే మాకు మీడియా పార్ట్నర్ ఉన్న టీ న్యూస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తమ సమస్యల సాధన కోసం నల్గొండ జిల్లాలో రిటైర్డ్ ఉద్యోగులు కదం తొక్కారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు. దాచుకున్న మా సొమ్మును మాకు ఇవ్వాలని కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల్ని వేధిస్తోందన్నారు. 20 కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మనోవేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా చివరికి మాకిచ్చే గౌరవం ఇదేనా అంటూ వాపోతున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. జనగామ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద పెద్ద ఎత్తున రైతులు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. రేవంత్ రెడ్డి చేతగానితనం వల్లే ఈ దుస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లేని యూరియా కొరత ఇప్పుడెందుకు వస్తోందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తారా అయ్యా? మందులో చాంపాలా అయ్యా? చావాలా? పురుగుల మందుకి ఇట్లా దాగి చట్టం తీయండి. మేము మందు చేయబట్టి ఏం చేయాలయ్యా? ఆగబట్టాలా? ఇయ్యనోని ఇయ్యాలి. ఎన్ని గంటలకు వచ్చినావు? ఏంటిది? 10 గంటలకు వచ్చినావు. 10 గంటలకు వచ్చి ఇప్పుడు 3 గంటలకు మంచి అన్నం లేదు, మంచి నీళ్ళు లేవు, చాలని ఏం తిని బతకాలి? అక్కడ ఎరగట్టుకోవాలా?